వెలిగొండ నిర్వాసితులకు మరో విడత పరిహారాన్ని ఏపీ సీఎం చంద్రబాబు అందజేశారు. 250 కోట్ల పరిహారం చెక్కులను నిర్వాసితులకు అందించారు. ఇప్పటి వరకు నిర్వాసితులకు 768 కోట్లను ప్రభుత్వం అందజేసింది. త్వరలోనే వెలిగొండ ప్రాజెక్టు తొలి దశను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. వెలిగొండ నిర్వాసితులతో కలిసి మంత్రి నిమ్మల మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. పూర్తిగా మొదలు పెట్టకుండా ఉండగా లైనింగ్ పూర్తవకుండా బెంచింగ్ పూర్తవకుండా టీబీఎం మిషన్ వెలికి తీయకుండా హెడ్ రెగ్యులేటర్ పనులు అవ్వకుండా నిర్వాసితులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా 144 సెక్షన్ పెట్టి 30 యాక్ట్ పెట్టి ముందస్తు అరెస్టులు పెట్టి మరి ఏ రకంగా ప్రకాశం మార్కాపురం నెల్లూరు కడప జిల్లాలని జగన్మోహన్ రెడ్డి మోసం దగా చేశాడో పూర్తవనటువంటి ప్రాజెక్టుని పూర్తయిందని ఏ రకంగా అబద్ధాలు అసత్యాలు చెప్పి మోసం దగా చేశాడో మనందరికీ అర్థమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. రేపు 31వ తేదీన మరి ఏదైతే ఈ యొక్క 3 దశాబ్దాల కళ వెలిగొండ మరి నెరవేరిపోతుందని చెప్పి తెలియజేసుకుంటూ అందులో కూడా ముఖ్యంగా ఈవేళ గమనించవలసింది, ఈవేళ 30 సంవత్సరాల నుంచి రానిటువంటి నీరు నల్లమలై సాగర్కి 10 టీఎంసీలు వస్తుంది అని అంటే ఈవేళ రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా గమనిస్తారు. ఎందుకంటే సూపర్ ఎల్నోవో ఈవేళ ఒక ఆంధ్రప్రదేశే కాదు భారతదేశమే కాదు ప్రపంచమంతా సూపర్ ఎల్నోవో ఉండి గుక్కడి మంచినీళ్ళ కోసం ఈవేళ అడుగంటినటువంటి భూగర్భ జలాలు ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ రోజుల్లో మరి ఈవేళ నల్లమలై సాగర్కి 10 టీఎంసీల నీరుని ఈవేళ తీసుకొస్తూ ఉన్నాము కరువు ప్రాంతానికి ఫ్లోరైడ్ ప్రాంతానికి అని అంటే ఈవేళ ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో అదే ఒక ఉదాహరణ. ఈరోజు ఆ త్రాగునీరు అవసరాలని ఈ సూపర్ ఎల్నినో టైంలో వాళ్ళకి తీర్చడమే కాదు, రేపు ఏదైతే హార్టికల్చర్ హబ్ను కూడా ఆ ప్రాంతానికి తీసుకొస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ సాగునీరు వచ్చిందో వెంటనే హార్టికల్చర్ హబ్కు కూడా 20,000 కోట్ల రూపాయలు పెడితే అందులో ఈ యొక్క వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సాగు ప్రాంతాన్ని కూడా చేర్చడం జరిగింది. రేపు ఫ్యూచర్లో ఈ నీళ్లతోటి అటు హార్టికల్చర్ హబ్ కూడా మరి పూర్తయ్యేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం ఏదైతే రామాయపట్నం మరి పోర్టు కూడా అక్కడికి రావడం అంటే ఈ రకంగా రేపు భవిష్యత్తులో ఆ వెలిగొండ ప్రాంతం అంతా కూడా ఒక సస్యశ్యామలమై ఈ రాష్ట్రానికి ఒక సంపద సృష్టించేటువంటి కేంద్రంగా, గతంలో వలసలు పోయేటువంటి ప్రాంతం రేపు భవిష్యత్తులో సంపద సృష్టించేటువంటి కేంద్రంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రాంతానికి మేలుని భవిష్యత్తు తరాల వరకు కూడా ఎవ్వరూ కూడా మర్చిపోకుండా ఉండాలని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. సిద్ధంగా ఉంది. దానికి మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. మాకు ప్రతి ఒక్క నిర్వాసితునికి అర్హత ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి R&R ప్యాకేజీని ఇచ్చి మమ్మల్ని ఆదుకున్న ఈ గవర్నమెంట్కు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క నమస్కారాలు. మా 30 ఏళ్ల నాటి కళ ఇవాళకి నెరవేరిందని మాకు చాలా ఆనందంగా ఉంది. కరువు ప్రాంతానికి నీళ్ళు ఇస్తున్నామని మేము ఎంతో గౌరవిస్తున్నాము. మాకు ఇచ్చిన స్థలాలలో కూడా మేము చాలా సంతోషంగా ఉన్నాము. మేము ఎంతో రుణపడి ఉంటామని ఆయనకి ధన్యవాదాలు.